ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఈ వస్తువులు పెడితే ప్రతి ఒక్కరు కూడా ఆ కష్టాలను కోరి తెచ్చుకున్నట్టే అని కూడా మన శాస్త్రం చెబుతోంది. హిందూ మతంలో ఇల్లు కట్టుకోవడం అత్యంత శుభప్రదమైన కార్యక్రమం. అందుకనే పెద్దలు ఇల్లు కట్టుకునే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. అంతేకాదు, వాస్తుశాస్త్ర ప్రకారం ఇంటిని నిర్మించుకోవడమే కాదు, ఇంటిలో పెట్టుకునే వస్తువులు, ఆ ఇంటి ఆవరణలో పెంచుకునే మొక్కల దగ్గర నుంచి ప్రతి విషయం వాస్తు ప్రకారంగా పెట్టుకోవాలని కూడా చెబుతూ ఉంటారు. అదేవిధంగా ఇంటి ప్రధాన ద్వారం దగ్గర పెట్టుకోవాల్సిన వస్తువులను కూడా వాస్తుశాస్త్రం పేర్కొంది. పెద్ద గొప్ప అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి తమకంటూ సొంత ఇల్లు ఉండాలని కోరిక కలిగి ఉంటుంది. ఇల్లు కట్టుకోవడం ఓ కల కూడా. అటువంటి కలను నెరవేర్చుకున్న వ్యక్తి తన ఇంట్లో సుఖశాంతులతో నివసించాలని కోరుకుంటారు. తన కుటుంబ సభ్యులతో ఆనందంగా సొంత ఇంట్లో జీవించాలని భావిస్తారు కూడా. అయితే ఇవన్నీ జరగాలంటే ఆ ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకోవాలి. ఇంటిలో వస్తువుల విషయంలో కూడా వాస్తు శాస్త్రాన్ని అనుసరించాలి. ఇల్లు ఎలా ఉండాలి, అది ఏ దిశలో ఉండాలి, వాస్తుశాస్త్రంలో దీనికోసం అనేక నియమాలు ఇవ్వబడ్డాయి. వాస్తుశాస్త్ర ప్రకారం మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఎప్పుడూ ఉండకూడని కొన్ని వస్తువులు ఉన్నాయి. అవి ఆ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఉంటే ఆ ఇంట్లో నివసించే వ్యక్తుల పురోగతికి ఆటంకం కలిగిస్తాయి. చెత్త డబ్బా. వాస్తుశాస్త్ర ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం ముందు చెత్త బుట్టను ఉంచకూడదు. ఆ చెత్తను అక్కడ పోగు చేయరాదు కూడా. ఇంటి ముందు మురికి ఉంటే ప్రతికూల శక్తి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఈ ప్రతికూల శక్తి మీ పురోగతిని అడ్డుకుంటుంది. దీనివలన ఆ ఇంట్లో నివసించే వారికి ఆర్థిక నష్టం జరగవచ్చు. ఇంటి ప్రధాన ద్వారం ముందు చెట్లు, మొక్కలు ఉంటే, ముఖ్యంగా ముళ్ళ మొక్కలు ఉంటే అది అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే అవి మీ పురోగతికి అడ్డంకిగా పరిగణించబడతాయి. అందుకే ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఎటువంటి ముళ్ళ చెట్టు లేదా ముళ్ళ మొక్కలు ఉండకూడదని కూడా మన వాస్తుశాస్త్రం చెబుతోంది. బురద. ఇంటి ప్రధాన ద్వారం ముందు బురద లేదా చిత్తడి నేల ఉండకూడదు. ఎందుకంటే ఇలా ఉండడం వలన ఆ ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశిస్తుందని కూడా నమ్మాలి. వర్షం పడుతున్నప్పుడు ఆ ఇంటి ముందు నీరు ఆగకుండా చూసుకోవాలి. వర్షం పడ్డ నీరు వల్ల అక్కడ బురదమయంగా అవడంతో ఆ ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశిస్తుందని కూడా వాస్తుశాస్త్రం చెబుతోంది. అందుకే ఇంటి ముందు ప్రధాన ద్వారం ముందు నీటిని ఆగకుండా చూసుకోవాలి. విద్యుత్ స్తంభాలు. ఇంటి ప్రధాన ద్వారం ముందు విద్యుత్ స్తంభాలు ఉండకూడదని కూడా వాస్తుశాస్త్రం చెబుతోంది. మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు విద్యుత్ స్తంభం ఉంటే ఆ ఇంట్లో నివసించే వ్యక్తుల మధ్య తగాదాలు ఏర్పడతాయని, తరచుగా వాదనలు జరుగుతాయని కూడా వాస్తుశాస్త్రం సూచిస్తోంది. పగిలిన అద్దాలు, వస్తువులు. ఇంటి ప్రధాన ద్వారం ముందు పగిలిన అద్దాలు, విరిగిన ఫర్నిచర్ వంటి అరిగిపోయినటువంటి వస్తువులు ఎవ్వి కూడా అక్కడ పెట్టవద్దు. ఎందుకంటే ఇవి శక్తి ప్రవాహాన్ని అడ్డుకుంటాయి, స్తబ్దత భావనను సృష్టిస్తాయి కూడా ఇంట్లో. బూట్లు, చెప్పులు. ప్రధాన ద్వారం దగ్గర లేదా ఎదురుగా బూట్లను, చెప్పులను పెట్టుకోరాదు, విడవరాదు కూడా. ఇంటి ప్రధాన ద్వారం ముందు చెప్పులను విడవరాదు అనే నియమాన్ని ఖచ్చితంగా ఇంట్లో సభ్యులందరూ పాటించాలి. బయటవారు మన ఇంటికి వచ్చినప్పుడు కూడా ఇంటి ప్రధాన ద్వారం ముందు ఆ చెప్పులను విడవరాదు అని సూచించాలి. ఇలా ప్రధాన ద్వారంకి ఎదురుగా చెప్పులు కానీ బూట్లు కానీ విడవడం వల్ల అవి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి, ఆ ఇంట్లో సంతోషాన్ని కూడా హరింపజేస్తాయని నమ్మాలి.